వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 165. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నాను. ఫస్ట్ కామెంట్ ఈశ్వర్ చంద్ అడిగారు, అన్న టీవీఎస్ రోనిన్ గురించి మీరు సెలెక్ట్ చేసుకున్న లిస్ట్లో చెప్పలేదు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ టీవీఎస్ రోనిన్ 2025 మోడల్? ఐఎమ్ థింకింగ్ టు బై ఇట్. ప్లీజ్ టెల్ మీ యువర్ హానెస్ట్ ఒపీనియన్ ఆన్ 2025 టీవీఎస్ రోనిన్ మోడల్. బ్రో, నాకైతే మాత్రం ఎక్కువ స్పీడ్ వెళ్ళే వెహికల్స్ అంటే చాలా ఇష్టం, లేదంటే చాలా స్లోగా వెళ్ళే వెహికల్స్ అంటే ఇష్టం. కొనుక్కుంటే 100cc లేకపోతే 125cc నేను ఒక వెహికల్ అయితే కొనుక్కుంటాను. లేకపోతే 200, 400, 500cc పైన ఉన్న వెహికల్స్ ఎవరికైనా నచ్చుతాయి అనుకోండి, సో వెళ్తే స్లోగా వెళ్ళాలి లేకపోతే ఎక్కువ స్పీడ్ వెళ్ళాలి, అలా అయితే ఆలోచిస్తాను నేను. అందుకే నేను రోనిన్ వెహికల్ గురించి నా లిస్ట్లో చెప్పలేదన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. 1,70,000 రూపీస్లో బ్లాక్ కలర్, రెడ్ కలర్లో మీకు బేస్ వేరియంట్ అయితే లభిస్తూ ఉంది రోనిన్. మీరు కావాలనుకుంటే బేస్ వేరియంట్ పర్చేస్ చేసుకోవచ్చు. లేదు కొంచెం అమౌంట్ పెట్టుకుంటాను అని అంటే బ్యాక్ సైడ్ మీకు ఏబిఎస్తో టాప్ ఎండ్ వేరియంట్ అయితే వస్తూ ఉంది. 2,15,000 రూపాయల దాకా అయితే ఉండిద్ది. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ పరంగా అయితే మీరు రోనిన్ అయితే చూస్ చేసుకోవచ్చు. అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఉండిద్ది, బ్లాక్ ప్యాడ్ టైర్స్ అయితే ఉంటాయి, మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. ఆయిల్ కూల్ 225cc ఇంజను. పవర్ అండ్ టార్క్ కూడా మీకు మరీ ఎక్కువ ఉండదు, మరీ తక్కువ అయితే ఉండదు. 20 PS పవర్, 20 Nm టార్క్ అయితే జనరేట్ చేసింది కదా. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు పెట్టిన ప్రైస్కి అది బెస్ట్ వెహికల్ అని చెప్తాను. మీరు కావాలంటే హ్యాపీగా వెహికల్ కొనుక్కోవచ్చు. సో నేను మీకు ఇందాక చెప్పినట్టు నేను ఆ వెహికల్ రైడ్ చేసినప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నాకైతే అది అండర్ పవర్ అయితే అనిపించింది. కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటే బాగుండి అనిపించింది. అందుకే నా లిస్ట్లో ఆ వెహికల్ అయితే యాడ్ చేయలేదు. బట్ మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. ఎక్కువ పవర్ కావాలి అని అనుకుంటే వేరే వెహికల్ చూస్ చేసుకోండి. ఆ అమౌంట్ పెడుతున్నారు కదా 1,70,000, లేకపోతే టాప్ ఎండ్ కొనుక్కోవాలనుకుంటే 2,15,000 రూపాయల దాకా పెడుతున్నారు కదా. 2,15,000 రూపాయలకి నాకు ఆ పెర్ఫార్మెన్స్ సరిపోదు అని అనుకుంటే అప్పుడు మీరు ఇంకా కొంచెం మనీ యాడ్ చేసుకొని డ్యూక్ 200 కానీ, డ్యూక్ 250 కానీ, విట్పిలెన్ 250 కానీ ఇట్లాంటి వెహికల్స్ కొనుక్కోండి. లేదనుకుంటే మాత్రం మీకు బడ్జెట్లో మైలేజ్ కావాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి అని అనుకుంటే రోనిన్ బెస్ట్ అని చెప్తాను. నెక్స్ట్ రాజా వ్లాగ్స్ అయితే కామెంట్ చేశారు, బ్రో నేను 6.2 హైట్ ఉంటాను, ఏ స్కూటర్ కొనాలి, మాది షాప్, లగేజ్ తెచ్చుకోవడానికి అని చెప్పేసి. లగేజ్ తెచ్చుకోవడానికి అంటే మీరు మ్యాక్సిమం సిటీలోనే తిరుగుతారు, లాంగ్ రైడ్ అయితే వెళ్ళారు కదా, అప్పుడు మీకు ఎక్కువ బూట్ స్పేస్ ఉన్న వెహికల్ అయితే కావాలన్నమాట. అలా చూసుకున్నట్లయితే జూపిటర్ 125 మీకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. కొద్దిగా హైట్ ఉన్నారంటున్నారు కదా, హైట్ ఉన్నా కానీ మీకు కాళ్ళు అయితే అక్కడ ఫ్రంట్స్ అయినా తగలవు, అదొక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. ఖచ్చితంగా మీరు జూపిటర్ 125 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మాత్రం మీరు ఒకసారి యాక్సెస్ కూడా ట్రై చేయొచ్చు. సుజుకి షోరూమ్కి వెళ్ళి యాక్సెస్ అయితే చూడండి, లైవ్లో మీకు అది ఫిట్ అండ్ ఫినిషింగ్ బాగుంటుంది, టెస్ట్ రైడ్ చేయండి. ఆ వెహికల్ అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. లేకపోతే అచ్చంగా షాప్ కోసమే, నాకు స్కూటర్ అంటే ఎక్కువగా లగేజ్ కోసమే కొంటారు కదా, అలా అయితే మాత్రం మీకు జూపిటర్ సెట్ అయ్యింది. రెండిట్లో ఏదైనా సరే ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, మీకే అర్థమవుతుంది. పెర్ఫార్మెన్స్ అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి కదా. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు కూడా పెర్ఫార్మెన్స్ సేమ్ అయితే ఉంటుంది. ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా రెండు బాగానే ఉన్నాయి, పర్వాలేదు, మీరు కొనుక్కోవచ్చు. 1,15,000 నుంచి 1,20,000 రూపీస్ మధ్యలో మీకు ఆ స్కూటర్స్ అయితే లభిస్తూ ఉన్నాయి కదా. వాళ్ళు పెట్టిన ప్రైస్కి జూపిటర్లోనే మీకు ఎక్కువ ఫీచర్స్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి నేనైతే మీకు అది సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ కిరణ్ అయితే కామెంట్ చేశారు, అన్న అప్రిల్లా 160 తీసుకుందాం అనుకుంటున్నా, ఏమైనా సజెషన్ చేయి, అండ్ యాక్సెస్ 125 న్యూ మోడల్ మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి. బ్రో యాక్సెస్ అయితే ఫిట్ అండ్ ఫినిషింగ్ బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, వాళ్ళు పెట్టిన అమౌంట్కి ఓకే అనమాట. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువే అయినప్పటికీ చాలామంది అయితే యాక్సెస్ 125 కొంటూనే ఉన్నారు. సో ఎవరైతే స్కూటర్స్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం ఎక్కువ పెర్ఫార్మెన్స్ కావాలి అని అనుకుంటే మాత్రం అప్రిల్లా వెహికల్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో మీకు మీ అవసరాలు తీర్చే స్కూటర్ కావాలి అని అనుకుంటే యాక్సెస్కి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ యాక్సెస్ అడిగారు కాబట్టి. లేదు అని అనుకుంటే ఒకసారి జూపిటర్ 125 కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. టీవీఎస్ షోరూమ్కి వెళ్ళి ఒకసారి ఆ వెహికల్ కూడా చూడండి, టెస్ట్ రైడ్ చేయండి, మీకు ఏది నచ్చితే అది కొనుక్కోండి. లేదు నాకు ఒక ప్యాషనేట్ ఉంది, నాకు మంచి స్కూటర్ కావాలి, మంచి స్పెసిఫికేషన్స్ ఉండాలి, లాంగ్ రైడ్ వెళ్తాను, నాకు మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలి అని అనుకుంటే అప్పుడు మీరు అప్రిల్లా SR 160 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ మెయింటెనెన్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉండేది మిగతా స్కూటర్స్తో కంపేర్ చేసుకుంటే. మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి అని అనుకుంటే మాత్రం మీరు అప్రిల్లా వెహికల్ అయితే కొనుక్కోవద్దు. నాకు బాగా ప్యాషనేట్ ఉంది, ఆ వెహికల్ నేను ఓన్ చేసుకోవాలి, ఆ వెహికల్ రైడ్ చేయాలి, రిపేర్ ఎంతైనా పర్వాలేదు, మైలేజ్ రాకపోయినా పర్వాలేదు అని అనుకుంటే మీరు అప్పుడు అప్రిల్లా SR 160 కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఫ్రీ జాబ్ నోటిఫికేషన్స్ అయితే కామెంట్ చేస్తారు, వాట్ ఈస్ యువర్ పిక్, ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అయితే మీకు చూస్తానికి చాలా బాగుండిద్ది, లాంగ్ రైడ్ అయితే వెళ్ళిపోవచ్చు. లైట్గా వైబ్రేషన్స్ అయితే ఉంటాయి, 100 క్రాస్ అయిన వెంటనే మీకు వైబ్రేషన్స్ అయితే ఉంటాయి. 120 అలా క్రాస్ అయ్యారనుకోండి, అంటే మీరు 110, 120 ఆ స్పీడ్లో వెళ్ళారనుకోండి, ఏమైనా తేడా జరిగితే మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ని మీరు కంట్రోల్ చేయలేరనమాట. వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉండిద్ది కదా, సో ఒక్కసారి స్కిడ్ అయిపోయి కింద పడ్డారంటే అంతే సంగతులు. ప్లస్ మీకు మెయింటెనెన్స్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ కొంచెం ఎక్కువగానే ఉండిద్ది. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X ఏంటంటే మీకు కొద్దిగా హైట్ అయితే ఉండిద్ది అనమాట.
మీరు ఆఫ్ రోడ్ కూడా ఆ వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు. 195 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండిద్ది. ఆల్రెడీ నేను ఈ వెహికల్ మీద వీడియో రికార్డ్ చేశాను, మీకు ఈ వీక్లో వీడియో లైవ్ అవుతుంది. బ్లాక్ కలర్ వెహికల్ అనమాట, లైవ్లో చూడడానికి నాకు చాలా బాగా నచ్చింది, అందుకే ఆ వెహికల్ రివ్యూ కోసం తీసుకున్నాను. మీరు ఖచ్చితంగా స్క్రాంబ్లర్ అయితే తీసుకోవచ్చు, అదైతే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. ఎందుకంటే అది మీకు 400cc లభిస్తూ ఉంది. 40 PS పవర్, 37.5 Nm టార్క్ అయితే జనరేట్ చేసింది. లిక్విడ్ కూడా DOS ఇంజిన్ కదా. ఎన్ఫీల్డ్తో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు స్క్రాంబ్లర్ 400X అనేది బెస్ట్ వాల్యూ అని చెప్తాను మీకైతే, అది కొనుక్కోండి. నెక్స్ట్ పాల్గొన అయితే కామెంట్ చేశారు, అన్న ఆఫ్ రోడ్ బైక్స్కి అడ్వెంచర్ బైక్స్కి తేడా ఏంటి అని చెప్పేసి. ఆఫ్ రోడ్ వెహికల్స్ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి తీసుకువెళ్ళడానికి అవి చాలా బాగుంటాయి, చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తారు, లైట్ వెయిట్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు ఎలాంటి రోడ్స్కైనా సరే ఆఫ్ రోడ్ వెహికల్స్ పర్చేస్ చేస్తే వేసుకెళ్ళిపోవచ్చు, లైక్ డర్ట్ బైక్స్ అంటారు కదా, అలా అయితే ఉంటాయి అనమాట. ఇంకా అడ్వెంచర్ వెహికల్స్ ఏంటంటే ఇవి లాంగ్ రైడ్ వెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడతాయి, అంటే బై రోడ్ అండ్ ఆఫ్ రోడ్కి యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా ట్రావెలింగ్ పర్పస్గా ఎవరైతే వెహికల్స్ కొనుక్కుందాం అనుకుంటారో వాళ్ళైతే అడ్వెంచర్ వెహికల్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఇవి కొంచెం వెయిట్ అయితే ఉంటాయి అనమాట ఆఫ్ రోడ్ వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే, బట్ లాంగ్ వెళ్ళొచ్చు. మీకు స్పోక్ వీల్స్ అయితే ఉంటాయి, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే ఉండేది. అప్పుడప్పుడు మీరు వెళ్ళే రోడ్స్లో ఎక్కడైనా మట్టి రోడ్ వచ్చినా కానీ, గుంతలు వచ్చినా కానీ, బురద ఉన్నా కానీ మేనేజ్ చేయగలం అనమాట. అడ్వెంచర్ వెహికల్స్ అయితే కొద్దిగా వెయిట్ అనిపిస్తాయి ఆఫ్ రోడ్ వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ యశ్వంత్ కుమార్ అయితే కామెంట్ చేస్తారు, ఇన్ ఫ్యూచర్ ప్లీజ్ ప్లాన్ ఏ గివ్ అవే. బ్రో నిజం చెప్పాలంటే చిన్న యూట్యూబర్ దగ్గర నుంచి పెద్ద యూట్యూబర్ దాకా అందరూ కూడా వాళ్ళ సబ్స్క్రైబర్స్కి ఏదో ఒక గివ్ అవే ఇస్తూనే ఉన్నారనమాట. నేనైతే ఎప్పుడు ఫీల్ అవుతూనే ఉంటాను, నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి నేను ఏది ఇవ్వలేకపోతున్నాను అని చెప్పేసి. ఇంతకుముందు Q&Aలో కూడా మీకు చెప్పాను, మన ఛానల్లో ఖచ్చితంగా మీరు గివ్ అవేస్ అయితే చూస్తారు ఫ్యూచర్లో అని చెప్పేసి. 2 lakhs సబ్స్క్రైబర్స్ వస్తే బాగుండిద్ది, నాకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉండిద్ది కదా మీకు ఏదో ఒక గివ్ అవే ఇవ్వడానికి. 2 lakhs సబ్స్క్రైబర్స్ నాకు వచ్చిన వెంటనే ఖచ్చితంగా మనం సెలబ్రేషన్ చేసుకుందాము, గివ్ అవే అయితే ఇస్తాను. కొద్దిగా సపోర్ట్ చేస్తా ఉండండి, మన ఛానల్లో కూడా మీరు ఖచ్చితంగా ఫ్యూచర్లో గివ్ అవేస్ అయితే చూస్తారు. నెక్స్ట్ విష్ణు అయితే కామెంట్ చేశారు, బ్రో బైక్స్కి ఇన్సూరెన్స్ మనం యాక్సిడెంట్ అయినాక ఎన్ని రోజులకి క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. బ్రో 7 days నుంచి 1 month దాకా టైం అయితే ఉండిద్ది అనమాట. అక్కడ యాక్సిడెంట్ అయిన పద్ధతిని బట్టి, అంటే యాక్సిడెంట్ పెద్దదైంది అనుకోండి, సో ఫస్ట్ మీరు హాస్పిటల్కి అయితే వెళ్తారు, దాని తర్వాత ఇన్సూరెన్స్ మీరు క్లెయిమ్ చేసుకున్నారనుకోండి, క్లెయిమ్ చేయడానికి ఒక పర్సన్ అయితే వస్తారనమాట, ఇన్వెస్టిగేషన్ చేస్తారు నిజంగా అక్కడ యాక్సిడెంట్ అయిందా లేదా అని చెప్పేసి. దాని ప్రకారంగా మీకు ఒక 1 week నుంచి 30 days లోపు ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ అవుతుంది. బట్ మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వాలి అని అంటే మీరు మోటార్ సైకిల్ రైడ్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు మీకు ఏదైనా అయిందనుకోండి, మీకనే కాదు ఎవరికైనా సరే బ్రో, ఆల్కహాల్ అయితే తాగకూడదు. ఆల్కహాల్ తాగకుండా డైరెక్ట్గా నార్మల్గా రైడ్ చేసుకుంటూ వెళ్తూ సడన్గా ఏదైనా జరిగితే మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. బట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వాలి అంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఆల్కహాల్ తాగితే అప్పుడు మీకు ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ అవ్వదు. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మందు తాగి నడపద్దు, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేసేయండి. ఒకవేళ ఏదైనా జరగకూడదని జరిగితే మాత్రం మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉంటే 1 week to 30 days లోపు మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. నెక్స్ట్ లోకేష్ అయితే కామెంట్ చేశారు, Ronin 225 వర్సెస్ Hunter 350 విచ్ ఈస్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. వాల్యూ ఫర్ మనీ పరంగా చూసుకున్నట్లయితే మీకు టీవీఎస్ Ronin 225 బాగుంటుంది, ప్రైస్ తక్కువలోనే వచ్చేస్తుంది. Hunter 350 చూసుకున్నట్లయితే మీకు కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట. Hunter 350 కూడా మీకు బేస్ వేరియంట్లో లభిస్తూ ఉంది, అది స్పోక్ వీల్స్తో, ట్యూబ్ టైర్ అనమాట, ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు. కానీ మీకు Roninలో బేస్ వేరియంట్లోనే ట్యూబ్లెస్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్తో లభిస్తుంది కాబట్టి ఇదైతే బెస్ట్ అని చెప్తాను. మైలేజ్ అండ్ పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే మీకు Ronin అయితే మంచి మైలేజ్ ఇస్తుంది. పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే Hunter 350కి వెళ్ళిపోండి, అందులో మీకు 20 PS పవర్, 27 Nm టార్క్ అయితే ఉండిద్ది కదా. సో ఖచ్చితంగా మీకు Hunter 350 పెర్ఫార్మెన్సే బాగుండిద్ది. బట్ 5 feet హైట్ అంటున్నారు కాబట్టి షోరూమ్కి వెళ్ళి 2 వెహికల్స్ని టెస్ట్ రైడ్ చేయండి, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది మీకు కాళ్ళు కింద అందుతున్నాయా లేదనేది మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి. నేనైతే మాత్రం మీకు Hunter 350 సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే హైట్ తక్కువ ఉన్నారు కాబట్టి. Ronin అయితే కొంచెం హైట్ అయితే అనిపించింది, బట్ రెండింటిని మీరు చెక్ చేసుకున్న తర్వాత కొనుక్కోమని చెప్తాను. ఫైనల్గా సాయి కామెంట్ చేశారు, బ్రో గొరిల్లా 450 రివ్యూ కావాలి అని చెప్పేసి. ఆల్రెడీ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళకి కాల్ చేశాను, గొరిల్లా వెహికల్ మీద వీడియో రికార్డ్ చేయాలండి, చాలామంది నా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు వెహికల్ ఉందా లేదా అని చెప్పేసి. మీరు ఎప్పుడు వచ్చినా సరే వెహికల్ రెడీగా ఉందండి, మీదే లేటు అని అన్నారు. సో ట్రయంఫ్ వాళ్ళ వెహికల్స్ రివ్యూ చేయడానికి మొన్న గుంటూరు అయితే వెళ్ళాను అనమాట, అక్కడ షూట్ అంతా అయిపోయింది. ఒక 3-4 days అయితే మీకు ట్రయంఫ్ వెహికల్స్ అయితే వస్తాయి. దాని తర్వాత మీకు రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి బ్రో. 1 by 1 అయితే అన్నీ వస్తూ ఉంటాయి మన ఛానల్లో. ఒక 1 week బాగానే వస్తున్నాయి వీడియోస్, ఒక 1 week అయితే కొంచెం స్లో అవుతుంది. ట్రై చేస్తున్నాను ఎక్కువ అప్లోడ్ చేయడానికి. సోలో క్రియేటర్ని కొద్దిగా సపోర్ట్ చేస్తూ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చాలా వీడియోస్ అయితే స్పీడ్గా అప్లోడ్ చేయడానికి
అడగడానికి అవకాశం అయితే ఉండిద్ది. ఇది ఓవరాల్గా ఈ సండే Q&A అయితే. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.